కంచెడు పూలు ఎలా ఉన్నాయో చూడండి. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొత్త వీడియోలోకి వెల్కమ్. ఈరోజు వీడియోలో కంచెడు పూలతో పచ్చడి ఎలా చేస్తారో చూపించబోతున్నాను. కంచెడు పూల కోసం వెళ్తున్నాను అనేసి అంటే మన స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, చిన్నపిల్లలు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నాకు. చూడండి, వద్దొద్దన్నా సరే పైన ఎక్కిస్తారు, మరి జాగ్రత్తగా కొయ్యాలి. అండ్ ఇప్పుడు చూపిస్తాను కంచెడు పూలు ఎలా ఉంటాయో, వాటితో పచ్చడి ఎలా చేస్తారో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియోస్ని కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి చాలా సహజంగా పెరుగుతాయి అన్నమాట, అందుకనే చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు కంచెడు పూలు ఎలా ఉంటాయో. చూడండి కంచెడు పూలు ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. చూడండి ఇలా ఉంటాయన్నమాట పువ్వులు. ఈ పక్కన మొగ్గలు ఉన్నాయి, ఈ మొగ్గ ఉంది చూడండి. నేను కూడా చెట్టు ఎక్కేసాను చూడండి, ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి. చాలా మంది కోసారు, ఇక్కడ 2-3 సార్లు వచ్చి కోసారు, అందుకని లేకుండా అయిపోయింది. అండ్ అడవులకి వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ప్రదీప్ రంగనాథన్కి వస్తున్నాడు. ప్రదీప్ గడికి కోయడం రావట్లేదురా. కాంగుండ్రా, చూస్తున్నారు కదా మేము కోసిన కంచెడు పూలు. ఇప్పుడు వీటిని బాగు చేసి ఇంటికి తీసుకెళ్తాము, ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళి బాగు చేయడం కన్నా ఇక్కడ బాగు చేసి ఇంటికి తీసుకెళ్తే బెటర్ అనిపిస్తుంది. సో ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాక పచ్చడి ఎలా చేస్తారో చెప్తాను. మా ప్రదీప్ గారు చూడండి ఎగ్జామ్ రాసి 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 ఇదిగో చేతులు మొత్తం ఎలా అయిపోయిందో. ఏ ఎగ్జామ్ అయిందిరా ఈరోజు? తెలుగు మ్యాథ్స్ అయిందంట. ఎలా రాశారు మరి? బాగా రాశారా? వస్తాయా మరి? ఎంత మార్క్స్? ఎన్ని మార్కులకి? 35 మార్కులకి 35 వస్తాయా? ఆహా, ఏరా మార్కులు ముందుగానే వేసినట్టున్నారు నీకు. చూద్దాం ఇప్పుడు వీటిని ఎలా బాగు చేయాలో చెప్దాం. దీన్ని తీసేస్తే ఓన్లీ రెమ్మలు మాత్రమే ఉంచాలి. ఈడైతే పచ్చివి తింటున్నాడు, అంత టేస్టీగా ఉందరా నీకు? ఓడి అమ్మ, ఓడి అమ్మ, ప్రదీప్ గారు కూడా తిన్నాడు రా. ఓహో, ఓ పండుగాడు కూడా తిన్నాడు. ఇప్పుడైతే వీళ్ళతో అందరితో కలిసి కంచెడు పూలను అయితే బాగా చేసేసాము. బామార్ది అదిగో. అరే మన వీడియోస్ని చూడాలంటే ఏమనుకుంటారా యూట్యూబ్కి వెళ్ళి? సో గుర్తుంచుకోండి, హుకుంపేట ట్రైబల్ వ్లాగ్స్ అని కొట్టాలి, కొడితే మన వీడియోలు వస్తాయి. అందులో ప్రదీప్ గాడు ముఖ్య పాత్ర పోషిస్తాడు, పండుగాడు, అలాగే జానీ, ఇక్కడ సంకేత్. ఇప్పుడు మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూడండి కంచెడు పూలు ఇంటికి తీసుకెళ్ళి బాగు చేయడం కన్నా ఇక్కడ బాగు చేయడం బెటర్ అనిపించింది, ఎందుకంటే ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత బాగు చేస్తే తొక్కులు అయిపోతాయి కదా. సో అందుకే ఇక్కడ నీట్గా చేసేసి ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు వీటిని కత్తితో కొయ్యాలి. ఇప్పుడు కడిగేసాం. ఈ పాత్రలో కొంచెం నీళ్ళేసేసి ఇప్పుడు ఎత్తుకోవాలి పొయ్యిలో. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఎత్తేసుకున్నాను. చూడండి గాయస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నూరుతారు, మిక్సీలో ఆడించి వండడం కంటే ఇక్కడ నూరి వండిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారము ఇలా చేస్తారు. అలా లైట్గా కలపాలి.
ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. అత్త చేసింది, నేను కాదు.